చెప్పండి మిత్రమా, ఏదో అడిగారు. అంటే లైఫ్లో చాలా ఇష్యూస్ కోపం వల్ల మనం కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటాం సిచ్యువేషన్స్. సో హౌ టు డీల్ విత్ పీపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగర్ కంట్రోల్ ఇష్యూస్, ఆ పర్స్పెక్టివ్లో ఒక 3 పిన్ పాయింట్స్ లాగా, అంటే ప్రాక్టికల్గా మనం హెల్ప్ అయ్యే అప్రోచ్ లాగా మనం చెప్పలేదు. అంటే మీరు ఇప్పటికీ అబ్స్ట్రాక్ట్గానే చెప్పారు, జనరల్గా స్పెసిఫిక్గా చెప్పండి. అంటే నేను స్పెసిఫిక్గా ఎందుకు అంటున్నానంటే జనరల్ ఆన్సర్స్ వర్కౌట్ కావు దీనికి. ఓకే, ఎగ్జాంపుల్ పాతది ఒకటి ఉంది, కోపం వచ్చినప్పుడు 10 లెక్క పెట్టుకో. దీని మీద జోక్ కూడా ఉంది, 10 లెక్క పెట్టుకో అని కొడుక్కి చెప్పి పంపిస్తుంది. వాడు నెక్స్ట్ కన్నంతా సొట్టబడి వస్తాడు, పన్ను ఊసిపోయి ఉంటుంది. ఏమైందిరా అంటే నేను వాడు గొడవ పడ్డాం, కోపం వచ్చినప్పుడు చెప్పినా కదరా 10 లెక్క పెట్టుకోమని, నీ అమ్మ వాళ్ళ అమ్మ 5 చెప్పిందంట అంటాడు వాడు. సో ఇది యూనివర్సల్గా సెట్ అయ్యే ఫార్ములా కాదు. అందుకని ఫస్ట్ యాంగర్ ఎందుకు వస్తుంది అన్నది మనం డిస్కవర్ చేయనంత వరకు ఇంపాసిబుల్ టు డీల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ కేసెస్లో మన ఫ్యామిలీ మెంబర్స్తోనే వాళ్ళు అన్న ఒక విషయం మనకి యాక్సెప్టబుల్ కాకపోవచ్చు, లేదా మనల్ని వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకొని మన ఇంటెన్షన్ కరెక్ట్ అయినా సరే తప్పుగా తీసుకొని ఆలోచించుకుంటాం. మనం కూడా ఆలోచించాం మోస్ట్లీ, దానివల్లే దీనికి ఒక ఎక్సలెంట్ పద్ధతి ఉంది. ఇది ఒక్కటి మనసులో అనుకుంటే ఎవరు చెప్పకూడదు, తెలియక చేశారులే అని అనుకుంటే చాలు. అంటే ఇంటెన్షన్ అయితేనేమో దాన్ని డీల్ చేయాలని ఒకటి ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలు ఏమైనా చేశారనుకో, మనం జస్ట్ వాళ్ళ మీద పోలీస్ కేసు లేకపోవడానికి రీజన్ వాళ్ళకి తెలియక చేశారండి. ఇప్పుడు వాడు ఫ్రిడ్జ్ కింద నూకాడు అనుకో, స్టిల్ మనం 2 గుమ్మ గుద్దొచ్చు తప్ప వాడి మీద ద్వేషం ఏమి ఉండదు మనకు. సో జీసస్ క్రైస్ట్ భూమి మీదకి ఇచ్చిన ఒక చిన్న ఫార్ములా ఇది. వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు, తెలియక చేశారు, తెలియక అంటున్నారు అనుకుంటే నువ్వు ఒక పెద్ద మనిషిలాగా ఒక స్టాండ్ తీసుకుంటూ ఉంటుంది. ఇది ఒక ఈజియెస్ట్ వే. అంటే ఒక సైకలాజికల్గా అప్పర్ హ్యాండ్ తీసుకోవచ్చు. అంటే వాళ్ళు ఎంత కోపంలో అరుస్తున్నా, ఎంత ఆవేదనతో చేస్తున్నా తెలియక చేస్తున్నారు. పెద్దోళ్ళు వచ్చారు ఎందుకు గొడవ అంటే తెలియక ఏదో అజ్ఞానంలో అని. అంటే నీవు జ్ఞానిగా ప్రవర్తిస్తే ఇది ఒక చిన్న ఈజియెస్ట్ వే. పొలిటీషియన్స్ చేస్తారు ఇది, అట్లా అనుకో. ఇది ఒక చిట్కా. ఇది ఎవరు చెప్పకు, నువ్వు ఏం చేసినా అసమర్థత, నువ్వు ప్యాలెస్ రాసిచ్చినా తీసుకుంటారు. నువ్వు పోయి కుటుంబ సభ్యులు ఎందుకు తీసుకొచ్చిన సబ్జెక్టులకి అయ్యే పని కాదు. అది ఎక్కువ గొడవలు కదా, అదే కదా సమస్య. టేకన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటారు. ఎందుకంటే అన్ని చోట్ల ఒక అగ్రిమెంట్ బేస్డ్ బౌండరీస్ ఉన్నాయి. కుటుంబ సభ్యుల దగ్గర బౌండరీస్ లేవు. ఎవరు ఎంత మాట్లాడాలి, ఎవరు ఎంత ఇంట్రూడ్ అవ్వాలి అవి తెలియదు ఎవరికి. తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. లైఫ్ అంతా ఒక పనికిరాని సంఘర్షణలో బతికేస్తారు. దే డోంట్ వాంట్ టు లెర్న్ అసలు అంతే. అందుకని వాళ్ళు ఎలాగైనా ఉండని నువ్వు సెల్ఫ్ రిస్ట్రెంట్ పాటించవచ్చు. నువ్వు ఏ స్పందన లేకుండా ఉండగలిగితే దేర్ మస్ట్ బి సమ్ చేంజ్ చూడొచ్చు. ఎగ్జాంపుల్ వాళ్ళు తిడుతున్నారు, అరుస్తున్నారు, అదంతా అయిపోయిన తర్వాత ఒక పేపర్ మీద రాసిచ్చావు అనుకో. ఒకవేళ నువ్వు తీసుకునే స్టాండ్ జీవితకాలానికి అయితే నేను చెప్పేది వర్కౌట్ అవుతుంది. మళ్ళీ స్టాండ్ మార్చొద్దు. మళ్ళీ నెక్స్ట్ టైం అయినా ఫస్ట్ టైం అనుకుంటారు ఏదో డ్రామాలు ఆడుతున్న పేపర్ మీద రాసిస్తున్నాం మాట్లాడవచ్చు కదా అని అన్నప్పటికీ మీరు ఎంత అడిగినా నేను చెప్పేది ఇంతే, మీకు ఇష్టమైనా ఇష్టం కాకపోయినా నేను చేసేది ఏం లేదు అన్న స్టాండ్ తీసుకోగలిగితే టర్మాయిల్ వస్తుంది. కానీ 10th టైంకి ఇంత చెప్పినా వాడు రాసిస్తాడు కాబట్టి మనం కూడా రాసిద్దాం పట్టు అనుకుంటారు. ఏమో కావాలి అరే ఏదో ఒక కొత్తది చేస్తే వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇదేమే అట్లా డిఫరెంట్ యాక్షన్ డిఫరెంట్ రియాక్షన్. ఏదేమైనా ఈరోజు పొద్దున కూడా మాట్లాడుకున్నాం, నీవు ఎఫెక్ట్ అవ్వకుండా డీల్ చేయి. నువ్వు చేయవలసింది వాళ్ళని మార్చడం కాదు, నువ్వు ఇంపాక్ట్ కాకుండా చెయ్యి. ఒక సర్జను చేసే సర్జరీ లాంటిది నువ్వు చేయాల్సింది. ఇంట్లో ఏం చేసినా సరే సర్జరీని ఎట్లా సక్సెస్ఫుల్ చేయాలని ఆలోచిస్తాడు తప్ప సర్జన్ బాధపడడు. సో బీ ఏ సర్జన్ ఎట్ హోమ్. పట్టించుకోగానే పట్టనట్టు అంటే అడ్రస్ చెయ్యి, కానీ దాన్ని నీ మీద రుద్దుకోవద్దు. ఇది 100% ఆచరించకపోతే ఎప్పుడన్నా ఏదో బాధ పట్టుకుంటుంది. ఏదో కారణం చేత అనొచ్చు, కుటుంబ సభ్యులు కాబట్టి లీనియన్స్ ఉంటుంది, టేకన్ ఫర్ గ్రాంటెడ్ అప్రోచ్ ఉంటుంది. మనం వాళ్ళ మీద కేసు లేనికి రాదు, వదిలిపోనికి రాదు. అదో బబుల్గా వ్యవహారం అది. పట్టించుకోక అంటించుకో, మనసుకి అంటే అస్సలు అంటించుకోవద్దు, ఏది అంటించుకోవద్దు. కుటుంబ విషయాలను నువ్వు సాల్వ్ చేయడానికి ట్రై చేయి, అస్సలు నువ్వు తీసుకోవద్దు. మా బుచ్చారెడ్డి గారు ఒక మాట చెప్పేవారు, ఏది మనసుకు ఎక్కించుకోకు అని చెప్పేవాడు, తలకెక్కించుకోకు అనేవాడు. పనికొస్తుంది కానీ థియేటర్లు వేస్తావు ఒక్కొక్కసారి. ఏదో ప్రాబ్లం ఉంది అంటే నువ్వు ఇట్లా కూర్చుంటే చాలా కోపం వస్తుంది, అసలు నువ్వేం రెస్పాన్స్ లేకుండా ఉంటే ఘోరంగా రియాక్ట్ అవుతారు. బరస్ట్ అవుట్ అయ్యి అసలు రాడ్ తీసుకుని మళ్ళీ కొట్టేసుకుంటారు.
మౌనాన్ని భరించలేరు. అందుకే మౌనం ఎదుటి వ్యక్తికి అర్థమైన తర్వాతనే బాగుంటుంది. కానీ హఠాత్తుగా కొట్లాడుకోండి వెరీ గుడ్ అని ఇట్లా కూర్చున్నాం అనుకో అంటే నేను కాదు అది ఏదో అనేస్తుంది అసలు. అందుకని ఎంతో కొంత కాన్వర్జేషన్లోనే ఉండి వాళ్ళని దాని నుంచి బయటపడేయాలి తప్ప ఇట్ వోంట్ వర్కౌట్. చాలా కోపం వస్తుంది. ఇప్పుడు నేను ఊర్లో చిన్న ఇన్సిడెంట్ చూసా. ఒక పిల్లవాడిని చదివించాలని సిటీ పంపిస్తే వాడు ఫెయిల్ అయ్యి వచ్చాడు. వాళ్ళ పేరెంట్స్ పీకలు దాకుంది వాడి మీద. కానీ వాడు మహాలంగా, వాడు ఏమి కేర్ చేయడు. పోతాడు, దున్నపోతులాగా తింటాడు, క్రికెట్ ఆడతాడు, సినిమాకు పోతాడు, పత్తాలు ఆడతాడు. ఇది వాడి జీవన విధానం. వాళ్ళ పేరెంట్స్ చెప్పలేకపోతున్నారు. వాడు ఈయన స్థితిలో లేడు. వాడు ఒక రకం వేగ ఏం డాడీ చెప్తున్నారు చెప్పు అంటున్నాడు. వాడు ఒక వేగలు ఉన్నాడు. వాడికి చాలా పని ఉంది. అది పైతూ వస్తుంది వాళ్ళ డాడీకి. అప్పుడప్పుడు ఇట్లా చూస్తాడు, ఇట్లా వాడు పోతుంటే ఏం చేయాలో తెలియక. ఒకసారి నేనున్నా, ఆడు నాకు మంచి ఫ్రెండ్, ఆడు వచ్చాడు, నాయనా పైసలి సినిమా పోతాను అంటే ఆయన ఒక టైప్లో పొద్దున అమ్మాయి ఏం చెప్పిందిరా నీకు అంటే ఏం చెప్పలే, నీకు టిఫిన్ బాక్స్ ఇచ్చింది కదా. అవును నీకు ఏమన్నది, మధ్యాహ్నం ఫ్రెండ్ కలిసిండు, క్రికెట్ ఆడనికి పోయినాం, ఆడ తిన్నా, ఏందంటే ఇప్పుడు అన్నాడు. మీ నాయన నీకోసం ఇంత కష్టపడుతుంటే ఏ హోటల్కి పోయి తినపోయినా ఏంది అది వాడు అదే ప్రతి డైలాగ్కి వాళ్ళ నాయనకి ఇట్లా బీపీ పైకి వస్తుంది. అంటే వాడు నేను చూస్తున్నా ఆయన ఇట్లా ఒక సింహం ఇట్లా ఊగిపోతచ్చు అట్లా ఏమైంది ఆయన పైసలు సినిమా పోతా అన్నవాడు. వాళ్ళ నాయనకి బీపీ వచ్చింది, అరవడం మొదలుపెట్టిండు. అసలు ఇట్లా గుండెలు బాదుకొని అరుస్తున్నాడు. నేను నీకోసం చెమట రక్తం అంతే ఒక పెద్ద ఫిలాసాఫికల్ చెప్తే చుట్టుపక్కల అందరూ వచ్చేసి 50 మంది గుండెలు ఏమైంది అంటే ఈ బాడకోగాడు నా జీవితాన్ని నాశనం దీనికి వచ్చిన ఆయన చెప్తున్నాడు. ఇట్లా గుంజను పట్టుకొని నిలబడ్డాడు. అసలు వాడికి అసలు ఏ స్పందన లేదు. వాడిని మాట్లాడమని అంటున్నాడు. ఇప్పుడు మీరు అన్నగాడికి వచ్చిందా, వాడు అస్సలు మాట్లాడతలేడు, చూస్తున్నాడు ప్లెజెంట్గా. అది కూడా అసలు ఆయన మీదికి పోతున్నాడు. అసలు అంటే నేను పట్టుకోలేకపోతున్నా, 10 మంది పట్టుకోలేకపోతున్నారు. ఆశ్చర్యం ఏంది, ఆ పక్కింట్లో గొల్లమ్మమ్మ, మా అమ్మ, వీళ్ళందరూ కలిసి చెప్తున్నారు మాట్లాడరా మీ నాయన అంత అరుస్తున్నాడు, మాట్లాడరా ఏదో ఒకటి. చివరికి ఆ అంచం మీద కత్తి ఉంది, ఇట్లా వంకి కత్తి. ఆయన అది తీసుకున్నాడు, వీడిని నరికేస్తున్నాడు. వాడు నువ్వు పాస్ అయితే పాస్గా, లేకపోతే లేదు, కానీ ఇప్పుడు మాట్లాడు అందరికి ఏదో జవాబు అంటాడు. ఆయన ఏ రెస్పాన్స్ లేదు, గమ్మున్నాడు. ఆయన అడిచిపోయి కూర్చున్నాడు. ఆయన కూర్చున్న తర్వాత పైసలు ఆయన సినిమా ఆయన ఇట్లా కంచె తీసుకొని ఇట్లా కొట్టుకుంటున్నాడు. పాపం మౌనానికి అంత ఇంపాక్ట్ ఉంది చూడు. ఇంకోటి నేను చెప్పన్నా, వాడు క్లియర్గా ఉన్నాడు. వాళ్ళ అమ్మ పిలిచి నాతో చెప్పింది, ఒక్కసారి వాడితో మాట్లాడాయి గారు, వాడు మానసిక పరిస్థితుల్లో అర్థమైతే లేదు. నేను శిశు మందిర్ కాడికి తీసుకుపోయి ఏమిరా అంటే వాడు చెప్పాడు, వాళ్ళు చెప్పేది ఒక్కడ అర్థం కాలేదు నాకు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, పిచ్చోళ్ళ మాట్లాడుకుంటారు, ఏదో అలా తెలియక ఏదో మాట్లాడు. వాడు క్లియర్ ఉన్నాడు, అంతే. వాడు ప్రస్తుతం ఆటలో ఉన్నాడు, ఆడుకుంటాడు అంతే. ఇప్పుడు నేను భోజనం తీసుకుపోలేదు, దాన్ని కోప్పడేది ఏముంది అన్న. అక్కడ బయట బొచ్చడు హోటల్స్ ఉన్నాయి, ఎన్నోసార్లు తింటాడు కూడా, తింటే అయిపోతుంది కదా. ఏందో పిచ్చోళ్ళు అంటే వాడు ఆయన నేను కన్నా కొడుకు, మా ఇంట్లో నా భార్య వండితే ఇట్లా తీసుకొస్తే ఇట్లా బట్టే అని ఆయనకి ఏదో ఒక చిన్న లాజిక్ ఉంది, దానికి మ్యాచ్ అయితే లేదు. కోపం వచ్చేసింది. ఎంత అప్పుడు కోపం అంటే నౌ దే ఆర్ నాట్ లివింగ్ టుగెదర్ అంటే అది డీల్ చేసే పద్ధతిలో తెలియని కారణంగా చెడిపోయింది అన్నట్టు. సో నేనేం చెప్పా, అర్థం చేసుకున్నప్పుడే కోపం ఇప్పుడు చేసుకోరు. నేను ఏమంటున్నా, కోపం నటించడమే మన డ్యూటీ తప్ప కోపడకూడదు అసలు. నువ్వు ఏమన్నా చెయ్యి, మేక్ షూర్ ఇది ఒక సన్నివేశం నడుస్తుంది, ఇందులో నా పాత్ర కోపడము, కొన్ని డైలాగులు చెప్పడము, మార్చాలని ట్రై చేయడము, ఇది నా యొక్క రోల్, క్యారెక్టరైజేషన్ అనుకుంటే నువ్వు సేఫ్గా ఉండొచ్చు. వాళ్ళు మారరు, లేకపోతే వాళ్ళు మారకపోగా నీ జీవితం నాశనం అయిపోతుంది. బికాస్ నేను మార్చలేకపోయినాను, ఒక చిన్న గిల్ట్ పట్టుకోవచ్చు, హర్ట్ కూడా అవ్వచ్చు కదా, ఘోరంగా అవుతారు. అసలు నేనంటే అసలు నువ్వు అనుకున్నట్టు ఎందుకు ఉండాలి ఒకడు. నువ్వు ఓన్లీ
స్నేహపూర్వకంగా ఉడంబడిక చేసుకొని మనకు నచ్చినట్టు మార్చుకోవడం తప్ప డిమాండ్లు కుదరవు. ఒక ఎక్స్టెంట్ వరకు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకంటే మనం సైజులో పెద్దగా ఉన్నాం కాబట్టి వాళ్ళు ఇట్లా చూస్తారు కాబట్టి భయపడతారు, కొడతారేమో. వాళ్ళు ఒక్కొక్క ఇంచ్ పెరుగుతున్న కొద్ది ఏంది అంటాడు వాడు తల్లిదండ్రులు లేదంటే ఒక్క ఇంచ్ పెరిగాడు అనుకో అసలు కేర్ కూడా చేయడు. ఓన్లీ సాఫ్ట్నెస్ ఏమంటారు దీన్ని కన్విన్స్ చేయడం, నువ్వు అనుకున్న దాన్ని పదే పదే చెప్పడం, ఆలోచించరా, థింక్ అబౌట్ ఇట్, నువ్వు ఎట్టుందో నాకు ఓకే బట్ ఇది ఒక్కటి కొంచెం ఇబ్బంది కలుగజేస్తుంది, మాట్లాడితే వింటారు. కొంచెం నువ్వు అనుకున్నప్పుడు వినకపోవచ్చు, 10వ సారికో 100వ సారికో వింటారు. వాళ్ళకు ఒక డిగ్నిటీ ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, ఇవన్నీ కలిసి పెంట అవుతుంది బేసికల్గా. బట్ ఫ్యామిలీ మెంబర్స్తో మనకి ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి ఉండకూడదు. వాళ్ళు ఎట్లన్నా ఉండదు. ఇప్పుడు నేను చెప్తున్నది, నేను ఆచరిస్తున్నది, ఎవరికి నా పట్ల ఏ ఎమోషన్ ఉండదు, అది వాళ్ళది. నాకు ఎవరి మీద ఏ ఎమోషన్ లేదు. ఇంకోటి ఏమంటే గురించి ఒక ఫిక్స్ బట్ ఎమోషనల్ లెస్నెస్ అనేది ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్ కదా ఫ్యామిలీ మెంబర్స్. మనకు కలిపి ఉంచిందే పాయింటే అది కదా. అట్లేం లేదు, లేదా అది అబద్ధం. అందరికి ఇండ్లు లేక ఉంటున్నారు కలిసి. తలా ఒకప్పుడు విల్లాస్ లేవనుకో, ఇప్పుడు తలా ఒక రూమ్ ఉంది కదా, కలిసి ఎక్కడ ఉంటున్నారు. కలిసి ఒక రూఫ్ కింద ఉంటున్నారు అంతవరకు. ఏదో ఒక ఇంట్లో పుట్టిన పాపానికి కలిసి ఉంటుంది తప్ప ఏం ప్రేమ ఉంటుందబ్బా. ఇదంతా బక్వాస్, అబద్ధం. అది సత్యం చెప్పుకుందాం, ఏముండదు. ఎక్కువ సంవత్సరాలు తెలుసన్న భావన ఉంటుంది. నిజంగా పేపర్ మీద రాయమను, ఒక తల్లి గురించి కొడుకు ఏం తెలుసు, ఏం తెలియదు. ఒక కొడుకు స్వభావాన్ని రాయమను, తల్లి గురించి ఏం తెలియదు. ఉత్తగా రిపీటెడ్గా కొన్ని అంశాలు తెలుసు, వాడు తింటాడని, లేకపోతే వాడికి బజ్జీలు అంటే ఇష్టమని. ఆ 5-6 అంశాలు రిపీట్ చేస్తూ అట్లా బతికేళ్ళు తీస్తారు. కానీ ఊరికి అది రిపీటెడ్గా ఉన్నవి రిజిస్టర్ అవుతాయి. అదర్వైజ్ ఎవడేందో తెలియదు, తెలియదు. అందుకని తెలియదు అనుకోవడం బెటర్. అసలు నాకు ఎవ్రీడే ఇప్పుడు నేను ఒక చిన్న ఫార్ములాను పాటిస్తా, ఇంట్లో కూడా చెప్తా ఓపెన్గా. ఒక ఏమంటారు క్యూరేటరు పులితో ఉంటాడు చూడు, అట్లా ఉండాలి కుటుంబ సభ్యులతో. నాట్ ఓన్లీ కుటుంబ సభ్యులతో, అందరితో. బట్ కుటుంబ సభ్యులతో అంత ఎరుకలో ఉండాలి. అంటే జోకులు వేయడం కానీ, పరాచకాలు కానీ పనిచేయవు. బీ డిప్లొమాటిక్, హెల్తీ బౌండరీ మెయింటైన్ చేయాలి. వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తే ఇచ్చారు, లేదు నువ్వు రెస్పెక్ట్ స్టార్ట్ చేయి. ఈ రోజు నుంచే ఒక సంవత్సరానికి అందరు మారుతారు. బట్ ఆ పర్సనల్ స్పేస్ బౌండరీ ఏంటని మనకు తెలియదు కదా, నిర్ణయించాలి నీవి. అది సబ్జెక్టివ్ ఏం కాదు. ఇప్పుడు కిచెన్ వ్యవహారం ఉంది, నువ్వు ఇంటర్ఫియర్ కాకు. వంట చేశారు, దాన్ని జడ్జ్ చేయకు. అప్పుడప్పుడు వర్బల్గా చెప్పు దాన్ని. ఇప్పుడు వాళ్ళు నాకు చేసి పెట్టడమే గ్రేట్, నేను కృతజ్ఞత ఉంది తప్ప నేను జడ్జ్ చేయను. ఊరికే సరదా సందర్భం తెచ్చుకుని మరి డైలాగ్ వేయి, రిజిస్టర్ అవుతుంది వాళ్ళకి. అట్లాగే నేను చేస్తున్న వర్క్లో వేరే వాళ్ళు ఇంటర్ఫియర్ అయితే కూడా నాకు అది కరెక్ట్ కాదు అని నువ్వు చెప్పాలనుకుంది చెప్పు, కానీ ఎవరిని ఫోర్స్ చేయదు. మీకే చెప్పేది అని అనకు. మళ్ళీ అట్టే ఏంద్రా నువ్వు నాకు చెప్పేది పోడి, ఎలా చెప్తావు. రిపీటెడ్గా కొన్ని విషయాలు చెప్తే బాగుంటుంది. ఇక్కడ బౌండరీస్ ఎట్టున్నాయి, వ్యక్తిగతంగా మీకున్నాయి. మీకు మీ మదర్కి లేదా మీకు మీ ఫాదర్కి కొన్ని ఉంటాయి. అక్కడ భార్య కూడా సంబంధం లేదు. అట్లాగే నీకు నీ భార్య ఒకవేళ ఉంటే ఒకటి ఉంటుంది, అట్లాగే నీకు నీ భార్య నీ కొడుకుంటే ఒకటి ఉంటుంది. సో అవి తెలుసుకుంటే దెర్ ఈజ్ నో ప్రాబ్లం. అయితే మనం డిస్కస్ చేసే టాపిక్ కోపం దేనికైనా రావచ్చు, అది మళ్ళీ వేరే టాపిక్. అసలు మన ఎక్స్పెక్టేషన్ అనుకున్నట్టు వాళ్ళు ఉండకపోతే కోపం అనేది ట్రిగర్ అవుతుంది ఒకటి. రెండోది, నీకు నచ్చినట్టు ఒక మాటన్నా లేకపోతే కావాలని వెకిలిగా ఏమైనా చేసినట్టు ట్రిగర్ అవ్వడం, లేకపోతే నీవు ఇంత సంపాదించినా నిన్ను ఇగ్నోర్ చేస్తే కోపం వస్తుంది, అదొక ట్రిగరింగ్ పాయింట్. అంటే ఇప్పుడు ఉదాహరణకు తల్లి చాలా కష్టపడుతుంది. నేను ఇదొక్కటి గమనించిన ఆడవాళ్ళలో, అంత కష్టపడితే చివరికి వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఇవ్వరు. భర్తలు కానీ కొడుకులు కానీ దున్నపోతులకు తింటారు, పండుకుంటారు. అది చాలా బాధపడతారు వాళ్ళు. దే డోంట్ ఎక్స్ప్రెస్, కానీ లోపల ఉంటుంది అరే అసలు ఇంత కూడా అసలు కన్సర్న్ లేదు వీళ్ళకి. ఇంకా డిమాండ్ చేస్తారు, అది బాగాలేదు ఇది బాగాలేదు, ఉప్పు తక్కువైంది అది తక్కువైంది. వాళ్ళు కనుక చిన్న కన్సర్న్ చూపించామనుకో, దే బికమ్ వెరీ మెల్లోడ్ అండ్ సాఫ్ట్. సో ఇది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందే. ఉదాహరణకి నాలాంటి వ్యక్తి నీ లైఫ్లో ఉన్నాడు అనుకో, కోపడే సందర్భం రాకపోవచ్చు. ఒక రోగి ఉన్నాడు అనుకో, నిరంతరం ఏదో సందర్భం రావచ్చు. సో అందుకని నీ చుట్టూ ఎవరున్నారో వాళ్ళని బట్టి ఒక ఫార్ములా. ఇప్పుడు నీ చుట్టూ ఒక రమణ మహర్షి ఒక ఓషో ఉన్నారనుకో, అసలు నీకే పని ఉండదు. అసలు వాళ్ళు నీ జోలికి రారు, నీ దిక్కు తలెత్తి కూడా చూడరు. అప్పుడు నీ కోపం వస్తుందేమో, ఏంది అది చెప్తున్నా. అప్పుడు వాళ్ళకు కూడా తెలుసు హౌ టు డీల్ అన్నది. అట్లా ఇప్పుడు నేనైతే స్పష్టంగా చెప్పగలను,
నాకు కోపం నటించడమే తెలుసు. నాకు జెన్యున్గా ఎవరి మీద ఏ కోపం లేదు. ఐ హ్యావ్ నో ఎక్స్పెక్టేషన్ అని ఎనీబడి. పనులు అవ్వాలి కాబట్టి కోపం కనపడతారు. ఊరికే ఆ ఎదుటి వ్యక్తి గుర్తించే విధంగా చేస్తాను. నా కోపంలో పెద్ద నిజంగా కోపం లేదు అని ఎదుటి వ్యక్తి గుర్తించే విధంగా నేను ప్రవర్తిస్తాను. ఆ తర్వాత అందరి ముందు చెప్తారు నా కోపం నటననే అని. చెప్పిన తర్వాత నేను కోపడితే ఎవరు సీరియస్ తీసుకుంటాడు చెప్పు. ఇది చెప్పకపోతేనే కోపం అనుకుంటారు. కానీ స్టిల్ నేను ఎప్పుడన్నా కోపడితే దాన్ని నటనగా ఏం చూడట్లే. అంటే ఏదో డిస్కంఫర్ట్ వచ్చింది, దాన్ని వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తున్నది, రెస్పాన్స్ ఇస్తున్నది తప్ప దాన్ని పర్సనల్గా తీసుకోవడం లేదు. తర్వాత నాకు ఓవరాల్గా ఒకటి అంటే ఇది ఎవడైనా అబ్జర్వ్ చేయాల్సిన అంశం, పర్సనల్ విషయాలు ఒకవేళ చర్చిస్తే, ఏకాంతంగా చర్చిస్తే కోపాలు ఉండవు. ఒకవేళ మనం చర్చించే దాంట్లో పర్సనల్ టాపిక్ ఉందనుకో, ఏకాంతంగా గుసగుసలాడితే చాలా బాగా సాల్వ్ అవుతుంది. ఇది నేను కూడా నేర్చుకున్నా. నేను అనుకునేవాడు ఒకప్పుడు అందరి ముందు చెప్తే అయిపోతుంది, నాకు ఇప్పుడు తెలిసింది అట్లా చెప్పకూడదు. ఇది నేను ఈ 2-3 ఇయర్స్లో అప్డేటెడ్. ఇప్పుడు మా అమ్మకి ఏదైనా చెప్తే నేను అందరి ముందు చెప్పను, పక్కకు తీసుకెళ్ళి ప్రిపేర్ చేసి సాయంత్రం ఒక అంశం చెప్తాను, అది నీకు నచ్చదు, ఊరికే విను, కానీ ఆలోచించి చెప్పు నాకు ఏంది అది అని అప్పుడే స్టార్ట్ అవుతుంది. చూసినావా అంటే అంత సీరియస్ టాపిక్ కాదు కానీ కొంచెం అర్థం చేసుకునేది. ప్రిపేరింగ్ ద గ్రౌండ్. ఇప్పుడు ఇంట్లో కూడా నేను అడుగుతాను, ఒక సీరియస్ మ్యాటర్ పర్సనల్ విషయం ఉందంటే ఇప్పుడు ఒకటి డిస్కస్ చేద్దాం అనుకుంటుంది, మీకు ఆసక్తి ఉందా? మనం ఈ యాంగ్జైటీ వదిలేయాలి, ఇప్పుడే తేలిపోవాలి, ఇప్పుడే క్లియర్ అయిపోవాలి, అట్లా కుదరదు. కొంచెం టైం, ఎవ్రీథింగ్ విల్ బి రిజాల్వ్డ్. ఓకే, ఈ కేసులో మీరు అన్నట్టు సరే అమ్మకి సాయంత్రం ఈ విషయం చెప్పాలనుకుందాం. ఈ లోపల మనకి మైండ్లో ఒక మెంటల్ రీల్ రన్ అవుతుంటుంది, వాళ్ళకి రన్ అవుతుంటుంది. అల్టిమేట్ ప్రాక్టికల్గా చెప్తాను, వాళ్ళకి అంత మెచ్యూరిటీ లేదు, మనకే అంత లేదు, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్, రైట్? సో ఆ సిచ్యువేషన్ వచ్చినాక మన ఇంటెన్షన్ మంచిగానే చెప్తాం, వాళ్ళు కూడా ఓకే పాజిటివ్ 50% పాజిటివ్ రెడీగా ఉన్నారు. ఆల్రెడీ అపార్థం ఏర్పడినప్పుడు నెగిటివ్ గానే తీసుకునే మైండ్ సెట్ తో అప్రోచ్ అవుతారు కదా. ఇక్కడ విషయం ఫస్ట్ నీవు సైకలాజికల్ గా అన్ని విషయాలని సమగ్రంగా ఒక నెల అర్థం చేసుకో. నెక్స్ట్ నువ్వు ప్రయోగం చేసి చూడంటున్నా. ఎవరికి తెలియదు ఎవరెట్లా స్పందిస్తారు. ఐ హ్యావ్ నో ఐడియా హౌ ద అదర్ పర్సన్ రెస్పాండ్స్. అది ఇంపాసిబుల్ టు నెక్స్ట్ అనమాట, తెలీదు అది. నువ్వు ఎంత అనుకున్నా చెడొచ్చు. నేను అంటున్నది, నువ్వు చెడిపోకు, నువ్వు డిస్టర్బ్ కాకు, నువ్వు ఆల్రెడీ కన్విన్స్ చేయడానికి లేకపోతే చెప్పడానికి ప్రిపేర్ అయ్యే ఉండు. నీ కోపం ఇది నటన అని తెలుసుకొని నువ్వు కోప్పడు, అరువు తప్ప నీవు డ్యామేజ్ కానప్పుడు చేంజ్ ఖచ్చితంగా తీసుకురావచ్చు. 100% చేంజ్ వస్తుంది. ఈరోజు కాదు, ఇట్ మే టేక్ 1 year ఫర్ సంబడి, ఒకడికి 2-3 ఏళ్ళు పట్టవచ్చు. బట్ నువ్వు వినగలిగే స్పేస్ క్రియేట్ చేసేంత వరకు నువ్వు చెప్పేది ఎవరికి అర్థం కాదు. ఒక అర్ధరాత్రి ఒక అపరాత్రి నువ్వు నిరంతరం మెరుకలో కనుకుంటే, అంటే నిరంతరం దాన్ని అబ్జర్వేషన్, ఇప్పుడు పేషెంట్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, అతను మెలకువలోకి రాగానే సూది ఇవ్వమంటారు, ఎవరో చూస్తూ ఉంటారు. అసలు అతను ఇట్లా మెలకువలోకి రాగానే సూది ఇచ్చేస్తారు అనుకుందాం. అంటే ఇటువంటి ఒక అబ్జర్వేషన్ అందరి మీద నీకుంటే, న్యాచురల్ అబ్జర్వేషనే, స్పెషల్గా అట్లా చూడడం కాదు. సో ఎదుటి వ్యక్తి వినగలిగే స్పేస్ ఏర్పడ్డప్పుడు అప్పుడు నువ్వు చెప్పగానే వింటారు, ఎవరైనా వింటారు. కానీ మనిషికి ఉన్న తొందర ఏంటంటే, ఆ స్పేస్ క్రియేట్ కానప్పుడు నువ్వు ఎంత ఫిలాసఫీ చొప్పించినా అసలు దే వోంట్ గెట్ ఇట్. అసలు నువ్వేం చెప్తున్నావు వాళ్ళకి అర్థం కాదు. దూరం అవుతారు. ఇప్పుడు నేను ఇది నా చుట్టుపక్కల ఉన్న 2-3 క్లోజ్గా ఉంటున్నా అంటే, నేను ఏదైనా చెప్పాలనుకుంటే ఆ స్పేస్ ఉంటే చెప్తా, లేకపోతే స్పేస్ క్రియేట్ చేసి చెప్తా తప్ప ముందే చెప్పినా అది వేస్ట్. నీకు అది తెలుసుగా బాలు, మనం గోడకి పెయింటింగ్ వేయాలనుకో ఫస్ట్ ఒక చిన్న రఫ్నెస్ క్రియేట్ చేస్తారు, అప్పుడు సున్నం పట్టుకుంటుంది, లేకపోతే సున్నం గారిపోతుంది. అట్లనే ఎదుటి వ్యక్తి వినగలిగే సామర్థ్యం లేనప్పుడు ఎట్లుందంటే, ఒక చిన్న జోక్ ఉంటుంది, పేషెంట్ చచ్చిపోయినప్పుడు భార్యకు చెప్పాలి కదా, అందుకని అందరు కూర్చొని ప్రిపేర్ చేస్తున్నారు గ్రౌండ్. డాక్టర్ గారు చెప్పారు ఆయనకేం ప్రాబ్లం లేదంట, కండిషన్ కొంచెం సీరియసే కానీ ప్రాబ్లం లేదని చెప్పారు. మళ్ళీ గంటకి డాక్టర్ గారు చెప్పారు ఇప్పుడే స్పృహ కోల్పోయాడంట, కానీ భయపడాల్సిన అవసరం లేదు. అప్పుడు ఆ పిల్ల ఉన్నది, ఎన్ని సినిమాల్లో చూడలేదు, సచ్చిండి అయింది డాక్టర్ గారు చచ్చిపోయినమ్మా తీసుకోబడి, ఇంతటి దానికి ఏంది ప్రిపరేషన్ పోటీ అన్నీ తెలుసుకో. అంటే అట్లాంటి వాడికి మనం ఇప్పుడే చెప్పొచ్చు, కానీ ఎమోషనల్ బ్యాచ్. ఈ జోక్ తెలుసా రాదు, అంతే చేయాలి, ఎడ్యుకేట్ అవ్వాలి. మనం క్లియర్గా కానంత వరకు మనం చేసేది ఏదైనా వెంటనే అవుతుంది. ఒక్కటి, నీవు ఇంపాక్ట్ కాని స్థితిలో ఉన్నంత వరకే నువ్వు సాల్వ్ చేయడానికి అర్హుడివి, చెప్పడానికి అర్హుడివి. నువ్వు ఇంపాక్ట్ అయ్యావా, దెన్ యు ఆర్ డూమ్డ్. ఇప్పుడు నీకు ఇంకెవరు సహాయమో కావాలి. ఇప్పుడు నేను
నిన్ను మునిగిపోతున్న వాడిని జుట్టు పట్టుకొని ఈత కొట్టిస్తున్నా. నేను మునిగిపోవద్దు ఎప్పుడు. ముందు మీకేత నాకు ఈత వచ్చు, నేను ఒప్పుకుంటున్నా, కానీ నేను మునిగిపోవద్దు. అది కండిషన్, ప్రీ రిక్విజిట్ అంటారు ఇంగ్లీష్లో. నువ్వు ఏమని వాడిని కాపాడితే కాపాడు, కాపాడకపోతే కాపాడక, నువ్వు మునిగిపోవద్దు. అది నీ టాస్క్. అట్లా నువ్వు కుటుంబ సభ్యులతో డీల్ చేస్తున్నప్పుడు నీవు సఫర్ కాకుండా డీల్ చేయి. ఎప్పుడైతే నీకు ఎమోషన్ పైలప్ అయిందో, నువ్వు ట్రిగర్ అయినవా, బాత్రూమ్ వస్తుందని బాత్రూమ్కి వెళ్ళిపో. అప్పుడు నువ్వు మాట్లాడకు, చెడిపోతుంది, మొత్తం చెడుతుంది. వచ్చిందా? చచ్చిపోయిందా ఏంటి? అసలు ఏ అభిప్రాయానికి రావద్దు. ఆల్వేస్ బీ న్యూట్రల్. మా అమ్మ మంచిది, మా నాన్న మంచోడు లేదు. అందరు మనుషులు సందర్భానికి రకరకాలు ప్రవర్తిస్తారు. నువ్వు ఆ న్యూట్రాలిటీ మెయింటైన్ చేయడం ఒకటి ఉంటుంది. అట్లా అది సాధన చేస్తే సాధ్యమే. కానీ చాలా మంది కుటుంబ సభ్యులకు టైం వేయడం ఇష్టం లేక విభజన చేసుకుని వెళ్ళిపోతారు. అదొక దగ్గర దారి చూడు. ఒక చిన్న జోక్ చెప్తా లాస్ట్. ఇది మన డిస్కషన్ సంబంధం లేదు, కానీ అప్పారావుకి హార్ట్ ఇష్యూ ఏదో వచ్చి హాస్పిటల్లో పడ్డాడంట. భార్య ఏడుస్తుంది, బామ్మడిది ఉన్నాడు, వాడు ఏడుస్తున్నాడు. డాక్టర్ గారు మంచోడు, చూసుకుంటున్నాడు. అంతలో తెలిసింది ఏంటంటే అప్పారావు లాటరీ కట్టాడు, కోర్టు వచ్చింది. ఇప్పుడు అతను చెప్తే తన గుండె తట్టుకోగలదా అంటే, అప్పుడు డాక్టర్ గారు చెప్పారంట, ఇలాంటి చెప్పడానికి అమ్మా మేము సైకాలజీ మాకు ట్రైనింగ్ ఉంటుంది, నేను చెప్తా అని భార్య చెప్పింది. బీ కేర్ఫుల్, అతనికి ప్రాణానికి ఏం కావడానికి వీల్లేదు. నేను ఉన్నా కదమ్మా. ఏం అప్పారావు ఎలా ఉన్నావు అంటే, మీ దేవలో బాగుండు డాక్టర్ అన్నాడు. ఆయన సరదాగా మాటలు పెట్టి, ఫర్ సపోజ్ నీకు లాటరీ తగిలి ₹1 కోటి వచ్చాయి అనుకో, ఏం చేస్తావు? అవి వస్తే ఆ పాడా, కానీ వస్తే ఏం చేస్తావు అంటే, నా ప్రాణం కాపాడింది మీరే కాబట్టి మీకు ఇచ్చేస్తాను. ఆయన డాక్టర్ గారు అటాక్ వచ్చి చచ్చిపోయాడు. రియల్గా జరిగింది కదా, ఇంపాక్ట్ అయ్యాడు. సో ఇంపాక్ట్ అవ్వకు. ఇది తెలిసిన భార్య వచ్చింది, డాక్టర్ గారు ఎందుకు చచ్చిపోయారు అంటే, మీకు తెలియదా అండి, యాక్చువల్గా ఆయన పిచ్చోడు ఏదో చెప్పాడు కానీ మీకే వచ్చిన లాటరీ ఉండదంట. చచ్చిపోయిన తర్వాత దహన సంస్కారాలను చేద్దాం అనుకునే లోపు ఈమె ఏడుస్తూ చెప్తుందంట, పోతే పోయాడు డాక్టరు, పోతే పోయాడు మా ఆయన, నాకు ఒక్క ఆస్తి మిగిల్చలే, కానీ చివరికి మంచి పని చేశాడు, వెళ్ళి లాటరీగా ఉన్నాడు, నాకన్నా ₹1 కోటి మిగిలినాయి అనే లోపు బామ్మర్తో చెప్పాడంట, అది ఫేక్ అంట అని. ఈమె చచ్చిపోయాడు. సో ఇంపాక్ట్ అవ్వకూడదు. నువ్వు ఏమన్నా చెయ్యి, ఇంపాక్ట్ అవ్వకూడదు. ఇప్పుడు కొడుకు బురదల్లో పొర్లి వస్తే వాడికి స్నానం చేయించు, కానీ నీ బట్టలు కంటనీయకు. ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే అసలు అన్నీ మనకే తెలుస్తాయి. ఫార్ములాలు ఏముంది, నువ్వు చాట్ జీపీటీలో కొట్టినా 10 టెక్నిక్స్ చెప్తుంది. శ్వాస తీసుకో, ఇట్లా పిసుకొని ఏదో చెప్తుంది. నిజంగా కోపం వచ్చినప్పుడు ఎవడు చేయడు. ఇంకో జోక్ కూడా ఉంది. ఒక సంఘం పెట్టారంట, భార్య బాధితులు అని. సో భార్య వల్ల నిజంగా బాధించబడ్డ వాళ్ళు ఉంటే మా దగ్గర సొల్యూషన్ ఉందంటే, ఆంధ్ర నుంచి ఒకడు, రాయలసీమ నుంచి ఒకడు, తెలంగాణ నుంచి ఒకడు పోయాడంట. పోయిన తర్వాత ఒక ప్యానల్ మెంబర్స్ కూర్చుకున్నారు, ఆంధ్ర వాడు వచ్చాడంట. ఏదని భార్య అంటే నీకు ఇష్టం లేదు, అబ్బో సాగు కొడుతుంది, దాన్ని కనిపిస్తే చంపేస్తానేదా అన్నాడంట. అంటే చంపుతావా, తుపాకి తీసుకో. మరి కేసులు అయితే చూసుకుంటామా మేము అని తుపాకి తీసుకొని, మరి నా భార్య ఎక్కడుందో ఎత్తుకున్నాడు, అది ఎప్పుడో వెళ్ళిపోయింది నా దగ్గర నుంచి అంటే, తీసుకొచ్చి ఆ రూమ్లో పెట్టినాం మేము, ప్రాబ్లం సాల్వ్ చేసుకో అన్న తర్వాత సర్వేలెన్స్ పెట్టారు. వాడు ఒక 1/2 అవర్ బయటకు వచ్చాడు, భార్యను తీసుకొని, ఇద్దరు ఏడుస్తున్నారు. ఎన్నో తప్పులు చేసిందండి, కానీ అంత దుర్మార్గులు అయితే కాదు, నాకు టైఫాయిడ్ వచ్చినప్పుడు నాకు సర్వీస్ చేసిందని వాడేదో మంచి యాంగిల్ చెప్పాడు. ఇద్దరు మారారు, మన తుపాకి ఇచ్చి మీ వల్ల మాకు రియలైజేషన్ వచ్చిందని చెప్పారు. ఇప్పుడు రాయలసీమ వాడు వచ్చాడంట, సేమ్ కాన్వర్జేషన్లో నా భార్య కనిపిస్తే చంపేస్తా అన్నాడు, మళ్ళీ తుపాకి ఇచ్చారు. వాళ్ళు కూడా మళ్ళీ రియలైజేషన్తో వచ్చారు 1 గంటకి. ఇప్పుడు తెలంగాణ యాదగిరి వచ్చాడు, మళ్ళీ సేమ్ కాన్వర్జేషన్, తుపాకి ఎక్కడ ఉంది, నా భార్య ఎక్కడ లోపల ఉందా, ఇప్పుడే చంపేసి వస్తా, నాకు పత్తాలాడే పని ఉందని వాడు రూమ్లోకి పోయాడంట. పోయి బయటకు వచ్చి వీడిని ఒక్కటి కొట్టాడంట ఈ ప్యానల్ మెంబర్స్ని. ఏమైందంటే, గుండు లేదు తుపాకిలా, మలిపి కొడితే చచ్చిపోయింది అన్నాడు. నేను మార్పు తెప్పేయడానికి మేము ఏదో ప్రయోగం చేసినాము, మా ఇంట్రెస్ట్ అది కాదంటే ముందు చెప్పాలి కదా. ఇప్పుడు సో ఒక్కోసారి మన ప్రయోగాలు బెడిసి కొట్టొచ్చు కూడా, ప్రిపేర్డ్. ఎందుకంటే మనం కుటుంబ సభ్యులతో ఉంటున్నాం, వాళ్ళకి ఖచ్చితంగా టేకన్ ఫర్ గ్రాంటెడ్ ఉంటుంది. నువ్వు ఎంత అద్భుతమైన విషయం చెప్పు. నేను ఒకసారి
ఒక ఫాదర్ నా దగ్గరకు వచ్చి వాళ్ళ కూతురికి ఎట్లా చెప్పాలనో అర్థం కాలేదంటే నేను ఒక పేపర్ మీద స్పీచ్ రాయించి ఇట్లా చెప్పండి, గంభీరంగా కూర్చోబెట్టి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా బిడ్డ, నువ్వు నా ఎదురు కూర్చో, ఒక ఫాదర్గా 2 నిమిషాలు మాట్లాడతాను. తర్వాత నేను అడిగా ఏమైందంటే చాలా దారుణం జరిగింది సార్. ఆయన అట్లే కూర్చోబెట్టాడంట. షీ స్టడీయింగ్ ఇంటర్మీడియట్. జీవితం అంటేంది, జీవితం మూలం అంటేంది, బొంగు భోజనం అంటేంది తండ్రితో నేను రాసిచ్చింది ఆయన కొంచెం ప్రిపేర్ అయ్యి చెప్తే అన్నదంట. ఇట్లా మా దానికి ఏం చెప్తావా సీరియస్లీ. ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు. ఇప్పుడు కుటుంబ సభ్యులతో వచ్చిన చిక్కది, దే డోంట్ టేక్ యూ సీరియస్లీ. ఇప్పుడు ఓషో మాట కూడా వాళ్ళ ఇంట్లో ఇంటర్ని నేను అయితే అనుకోను అసలు. సరే ప్రస్తుతాను ఏదో చెప్పు. అంటే నేనేమంటా, కుటుంబ సభ్యులతో ఆ మాత్రం నాన్ సీరియస్ రొమాన్స్ ఉండని. అంటే మరీ ఎంత డిప్లొమాటిక్గా కాకుండా కొంచెం అటు ఇటు చెడొచ్చు, బీ ప్రిపేర్డ్ అనుకో, దెన్ నువ్వు సాల్వ్ చేయొచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు ఇంపాక్ట్ కాకుండా ఉండడం మాత్రం నీ చేతులు ఉంది. అదైతే క్లియర్, అది కుటుంబ సభ్యులకు సంబంధం లేదు. ఎంత గొడవ జరిగినా నీ పనులు చక్కబెట్టుకొని మళ్ళీ సీరియస్ ఇంటికి వెళ్ళు. దానికి నాశనం చేయకు. అంటే నీ సంగీత సాధన పక్కన పెట్టకు, నీ తిండి పక్కన పెట్టకు, నువ్వు స్విమ్మింగ్ పోతే స్విమ్మింగ్ కూడా చేసుకునిరా, అవన్నీ కంటిన్యూ చేయి. అంతేగాని దానికి లింక్ పెట్టావనుకో నీ భోజనాలు, నీ ప్రశాంతతని, అప్పుడు వాళ్ళని నువ్వు సరిచేయకపోగా సరిచేసే ప్రయత్నంలో నువ్వు డ్యామేజ్ అయ్యి నువ్వు బేసికల్గా. ఇంకా నువ్వు డ్యామేజ్ అయిన తర్వాత నువ్వు ఎట్లా సరి చేస్తావు? అది అయ్యే పని కానీ కాదు. ఇదే రాగని చెప్పు. ఒక ఇది ఒక స్ట్రోక్ వస్తుంది, అటాన్ అంటారు దాన్ని. ఏదో బాల అట్లా పాట చెప్పు, లేదా రాగని చెప్పు, 1 నిమిషమే వాయిద్దాం, అది వెళ్ళిపోద్ది. చరణాలు చాలా బాగుంటాయి. మీకు చరణాలు గుర్తున్నాయా? నాలో జాలి తెలిసేదా నీకు, మనసు మనసు అంటే ఉంది. బట్ అంతే. ఓకే, సో ఏదేమైనా ఇది జనరల్గా డిస్కస్ చేసే టాపిక్ కాదు. ఇందులో స్పెసిఫిక్ ఒక్కటే, యూ చేంజ్, యూ బీ ప్రిపేర్డ్. నీవు ఇంపాక్ట్ అవ్వకు, నువ్వు దమా ఖరాబ్ చేసుకోకు. నీవు ఓన్లీ సర్జన్ లాగా డీల్ చేసే స్థితి వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ యూ సీ సో క్లియర్లీ, అండ్ నీకు తెలుస్తుంది దీనికి సొల్యూషన్ కూడా లేదని. కొన్నిసార్లు తెలుస్తుంది అంటే దీనికి నా చేతిలో లేదు, అప్పుడు నువ్వెవరినో తీసుకొస్తావు అనమాట, లేదా ఏదో సందర్భాన్ని క్రియేట్ చేస్తావు. బికాస్ నువ్వు ముట్టుకుంటే పోతుంది. లేదు ఇది నా పరిధిలో ఉంది కానీ ఇప్పుడు మేనిఫెస్ట్ కాదు, దీనికి కొంచెం టైం పడుతుంది, ఇది ఎప్పుడవుతుందో నీకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే నీవు క్లియర్గా ఉన్నావు, నీవు ప్రశాంతతగా ఉన్నావు. నీవే కళ్ళు దాగిన కోతిలాగా ఎగురు గంతులేస్తే నువ్వెట్లా సాల్వ్ చేస్తావు? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోయి మా అమ్మకి ఇట్లా ఏంటంటే డాక్టర్ ముడిచిపోయాడు అనుకో, రోగి మరియు రోగిని కాపాడలేడు.
అస్సలు. ఇప్పుడు నేను అంటే సంసారంలో ఉంటున్నా కాబట్టి ఎంత బౌండరీ క్రియేట్ చేసినా నాకు అర్థమైంది, దే వోంట్ టేక్ యూ సీరియస్లీ ఎట్ ఆల్. స్టీవెన్ స్పీల్బర్గ్కి ఆస్కార్ వచ్చిందంట. వచ్చారా? పోదాం 2 minutes. ఆస్కార్ వచ్చిందంట. అప్పుడు మీడియా అంతా స్పీల్బర్గ్ ఇంటి దగ్గరకు వచ్చింది. వాళ్ళ అమ్మ స్పీల్బర్గ్తోనే ఉంటుందంట. ఉడిపిని స్పీల్బర్గ్ దగ్గరే వాళ్ళ అమ్మ ఉండేదంట. పొద్దున తలుపు తీయగానే ప్రపంచంలో మీడియా అంతా వచ్చింది. జురాసిక్ పార్క్ అవార్డు వచ్చింది, ఆస్కార్ అవార్డు. అలా ఉందంటే ఏంది ఇట్లా వచ్చారు పొద్దున్నే అడ్డం జరగండి అన్నదంట. తెలియదా అమ్మ మీ కొడుకు ఎంత గ్రేటు? ఏం గ్రేటు అంటే జురాసిక్ పార్క్నే సినిమా తీసిండు, ప్రపంచంలో అటువంటి గొప్ప గ్రాఫిక్స్ సినిమా ఎవడు తీయలే, అంత గొప్ప కథ ఎవడు రాయలే, అతనికి ఆస్కార్ వచ్చింది. ఆడి బొంద రూమ్ చక్కా పెట్టుకోమని ముందు అన్నదంట. రూమ్ చక్కా పెట్టుకోమని అన్నదంట. దట్ ఈస్ మదర్. ఈ విషయాన్ని అందుకే నేను ఒక చిన్న ఫార్ములా పాటిస్తా. కుటుంబ సభ్యుల దగ్గర నీ జ్ఞానము లాజిక్లంతా బాత్రూంలో దాచిపెట్టే పో. స్పాంటేనియస్గా ఉండు. అవసరమైతే సారీ చెప్పు, అవసరమైతే ఏదో అది మచ్చిక చేసుకునే ప్రయత్నం చేయ తప్ప నువ్వు ప్రపంచంతో కౌన్సిలింగ్ చేసినట్టు నడవదు. అస్సలు పని చేయవు. దట్ ఈస్ ద బ్యూటీ. కానీ మస్తు ఇది అర్థం చేసుకుంటే మంచి లైఫ్ ఉంటుంది ఫ్యామిలీలో. మిగతా చోట అంతా ఆఫీసులో లైఫ్ ఎక్కడిది? డిప్లొమాటిక్స్నెస్ ఉంటుంది, ఒక డిప్లొమసీ ఉంటుంది, కబోర్డ్స్ ఉంటాయి, డివిజన్స్ ఉన్నాయి, టైం బౌండ్ కూడా. అట్లా ఇది కుటుంబంలో నీకు ఒక అడవిలో ఉన్నట్టే. ఎవడేందో తెలియదు, నీకు సచ్చేదాకా తెలియదు అంత. సో యు ఆర్ లివింగ్ విత్ ఎక్స్క్లమేషన్ అండ్ క్వశ్చన్ మార్క్స్ అంతే ఫ్యామిలీలో. అండ్ ఐ లైక్ ఇట్. నాకు సన్యాసము అవి నచ్చలేదు. కుటుంబం, సంసారం, పంచాయతీలు వీటి మధ్యన వాటిని అంతకుండా ఉండడం సాధన అంతే తప్ప చాలా చాలా